కోజికోడ్ ప్రమాదం విమానం ఓవర్షూట్ కావడం వల్లే జరిగిందని వైమానిక రంగ నిపుణులు కాళిదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు, పైలట్ నిర్ణయ లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలపై కాళిదాస్తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రం కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న బోయింగ్ విమానం రన్వేపై దిగుతున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం గల కారణాలు ఏమిటని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణులు మాధవపేది కాళిదాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. నమస్తే సార్. కోజికోడ్ విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురైంది. దేనికి ఈ ప్రమాదం గల కారణాలు ఏమైనా ఉంటాయంటారు? దీనిపై విశ్లేషణ ఏంటి? సామాన్యంగా ముందు రిపోర్టు క్రాష్ ల్యాండింగ్ అయిందని వచ్చిందండి. క్రాష్ ల్యాండింగ్ అంటే సాధారణ క్రమంలో విమానం దిగకుండా ఒక ఎమర్జెన్సీ పొజిషన్లో పరిస్థితిలో విమానాన్ని పైలట్ బలవంతంగా దించటాన్ని, అంటే వేరే గత్యంతరం లేక పైలట్ దించటాన్ని క్రాష్ ల్యాండింగ్ అంటారు. ఈ క్రాష్ ల్యాండింగ్కి 4-5 కారణాలు ఉంటాయి. ఒకటి, విమానంలో ఇంజన్ పవర్ ఫెయిల్యూర్ కానీ ఇంజన్లో ఏదన్నా లోపం కానీ వస్తే అప్పుడు పైలట్ క్రాష్ ల్యాండింగ్ చేయటం. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అంటే విమాన వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ఈ వీల్స్ ఉంటాయి కదా, విమానం అడుగున చక్రాలు, గాల్లోకి ఎగిరేటప్పుడు ఈ చక్రాలు లోపలికి వెళ్ళిపోతాయి, అండర్ క్యారేజ్ అంటారు. మళ్ళా దిగేటప్పుడు ఆ చక్రాలు బయటకు వస్తాయి. దీన్ని నియంత్రించేటువంటి వ్యవస్థ హైడ్రాలిక్ సిస్టమ్. ఒకవేళ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక నిర్దిష్ట ప్రమాణంలో మాత్రమే విమానంలో ఫ్యూయల్ ఉంటుంది. ఏటీఎఫ్ అంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. అది తగు మాత్రంలోనే ఉంటుంది. విమానం దాని ఇష్టం వచ్చినంతసేపు నేను ఆకాశంలో తిరుగుతూ ఉండటానికి వీలుండదు. సో ఇట్లా విమాన వ్యవస్థలో ఏదైనా సాంకేతిక లోపాలు ఏర్పడితే, ఇంజన్లో కానీ ఇందాక నేను చెప్పినట్టు హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కానీ, ఇలా కాక పైలట్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది. ఇందాక జరిగింది బహుశా అదే, రాత్రి జరిగింది మనకి. తర్వాత బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు కూడా సరిగ్గా అంచనా వేయలేక ఆ ల్యాండింగ్లో పైలట్, అంటే ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు, ముఖ్యంగా హెవీ రెయిన్ ఉన్నప్పుడు, బ్యాడ్ విజిబిలిటీ ఉన్నప్పుడు రన్వే సరిగ్గా గుర్తించలేకపోవటము, ప్లస్ మానవ తప్పిదము. ఈ 3-4 కారణాలలో ఏదో ఒకటి లేదా 1-2 కలిపి కూడా జరుగుతుంటాయి. టేబుల్ టాప్ రన్వేల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా అంచనా వస్తుంది. అసలు టేబుల్ టాప్ రన్వేలు అంటే ఏంటంటారు? ఇప్పుడు సరిగ్గా ఇదే 10 ఏళ్ల క్రితం కూడా మనం ఇదే ప్రోగ్రామ్ చేశాం, నాకు గుర్తు. మ్యాంగళూరు విమానం దాదాపు ఇదే పరిస్థితి. టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటంటే, ఆ రన్వే నిడివి ఎంతైతే ఉన్నదో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత రన్వే దాటిన తర్వాత ఒక చిన్న లోయలాగా ఉండటం. అంటే ఆ రన్వే చివరి వరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యి వెనక్కి తిరిగి తన పార్కింగ్ ఏరియాకి వెళ్ళగలిగే అవకాశం ఉంటే సరే. అలా కాకుండా ఓవర్ షూట్ అయిపోయింది అనుకోండి. ఓవర్ షూట్ అంటే ఉదాహరణకి రన్వే ఇలా ఉంటే దిగాల్సిన ప్రదేశంలో దిగి అప్లై చేయాల్సిన బ్రేక్స్ చేస్తే ఈ రన్వే చివరికి వచ్చేటప్పటికల్లా విమానం ఆగిపోయి నెమ్మదిగా పైలట్ పార్కింగ్ ఏరియాకి తీసుకువెళ్ళచ్చు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే టేబుల్ టాప్ రన్వే ఉంటుందో పొరపాటున విమానం గనక ఓవర్ షూట్ అయిపోతే, ఇది ఒక కారణం చెప్తాను. రెండో కారణం కూడా, ఓవర్ షూట్ అయిపోతే బ్రేకింగ్ వేసినా కూడా పైలట్ నియంత్రణలోకి విమానం రాదు, ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇనీషియల్ ప్రాథమిక రిపోర్ట్స్ టీవీలో వాటిల్లో కనపడుతున్న దాన్ని బట్టి ఈ విమానము మంచి వర్షంలో దిగింది. పైలట్ చాకచక్యంగా దింపాడు రన్వే మీద. కానీ వర్షం వచ్చినప్పుడు సాధారణంగా ఏ వాహనమైనా, విమానం కానీ మన వాహనం కానీ, బ్రేకింగ్ వ్యవస్థను అప్లై చేసినప్పుడు బ్రేకింగ్ అంత సులభంగా పట్టుబడదు, జారుతూ ఉంటుంది. సో బ్రేకింగ్ అప్లై చేసి సరిగ్గా ల్యాండ్ అయ్యి, కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ విమానం స్కిడ్ అయ్యి ఈ టేబుల్ టాప్ రన్వే దాటిన తర్వాత ఆ కింద దిగుడుగా ఉన్న చోటకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన కొద్దీ దాని వేగం దానికి ఉంటుంది కదా, అక్కడ దాని నోస్ భాగం 2 ముక్కలుగా విడిపోయిందని చెప్పి అర్థమవుతుంది. సో ఈ టేబుల్ టాప్ రన్వేస్లో చాలా జాగ్రత్తగా పైలట్ ఉండాలి. ఎంతో నైపుణ్యం, అనుభవం రెండూ ఉండాలి పైలట్కి. ప్రకృతి వైపరీత్యం వల్ల విపరీతమైన వర్షం వచ్చి ఉండి అందులో ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. మరి వర్షం వస్తే వాళ్ళు పక్క విమానాశ్రయానికి వెళ్ళటానికి ట్రై చేస్తారు.
ఇక్కడ బాలేకపోతే. మరి అలా కాకుండా ఎందుకు పైలట్ దింపాడు? ప్రాథమిక రిపోర్ట్స్ బట్టి 2 పైలట్లు చనిపోయారని తెలుస్తోంది. సో బ్లాక్ బాక్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమన్నా కొంత క్లూ దొరికే అవకాశం ఉంది. బ్యాడ్ వెదర్ వల్ల విమాన ప్రమాదాలు కారణాలు అంటే ఏ విధంగా జరుగుతాయంటారు? ముందు బ్యాడ్ వెదర్ వల్ల ఏమవుతుందంటేనండి, ఒకవేళ ఆకాశంలోనే ఉండగా క్యుములో నింబస్ మేఘాలని చెప్పి ఏర్పడతాయి ముందు అసలు ఒక లెవెల్లో. అవి ఏం చేస్తాయి? విమానాల్ని, హెలికాప్టర్స్ని చాలా అవలీలగా గాలిలో సుడిగుండాల్లాగా ఆ విమానాల్ని అవి టాపులు చేసేస్తూ ఉంటాయి. దిగేటప్పటికి చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో అయితే ఇది చాలా కామన్. ఏది రన్వే సరిగ్గా ఉందా లేదా, దాన్ని గుర్తించగలవా లేదా, సరైనటువంటి స్పాట్లో ల్యాండ్ కాగలవా లేదా అన్నది బ్యాడ్ వెదర్ వల్ల పైలట్కి చాలా రిస్క్ అయిపోతుంది. ఇలాంటి ప్రమాదాలు అంతకుముందు జరిగాయి మ్యాంగ్లూరులో కూడా. వ్యక్తిగతంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే, ఎరెస్టర్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది. ఈ ఎరెస్టర్ బ్యారియర్ ఏంటంటే, రన్వే చివర్లో ఏ విమానమైనా ఓవర్ షూట్ అయ్యి, ఇప్పుడు జరిగినట్టు రాత్రి జరిగినట్లు ఏ విమానమైనా ఓవర్ షూట్ అయ్యి ముందుకు వెళ్ళిపోయి, లేదా వేగాన్ని నియంత్రించలేక పైలట్ విమానం ముందుకు వెళ్ళిపోయినప్పుడు అరెస్టర్ బ్యారియర్ అనేది ఒక పెద్ద ఇనప వల, ఇది రన్వే చివర్లో ఉంటుంది. అంటే ఇలా పడుకొని ఉంటుంది. ఒకవేళ ఇటువంటి ఎమర్జెన్సీ కాగానే ఎలక్ట్రికల్ పవర్ సహాయంతో ఆ అరెస్టర్ బ్యారియర్ని ఇలా లేపటం జరుగుతుంది. అంటే ఒక అడ్డుగోడలాగా వచ్చి అందులో ఇనప వలలు ఉంటాయి. విమానం అందులో చిక్కుకుపోయి ఆగిపోతుంది అక్కడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. సో ముఖ్యంగా ఇలాంటి చిన్న రన్వేలు, అంటే దీని లెంత్ తెలియదు నాకు, బట్ ముఖ్యంగా ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలు, ఆ టేబుల్ టాప్ తర్వాత ఏదన్నా లోయలు, ఎటువంటి ప్రొటెక్షన్ లేని చోట ఎరెస్టర్ బ్యారియర్ ఉండటం వల్ల ఈ ప్రమాదాలు లాంటివి జరగకుండా ఉంటాయి. మరి ఈ వ్యవస్థ ఎందుకు లేదు? ఎన్నో ప్రమాదాలు జరిగాయి. క్రితం సంవత్సరం 10-12 ఏళ్ల క్రితం మ్యాంగ్లూరు విమాన ప్రమాదం కూడా అచ్చు ఇలాగే జరిగింది. విలువైన ప్రాణాలు, ఆస్తులు పోయాయి. అయినా మరి ఈ వ్యవస్థని ఎందుకు వాళ్ళు ప్రతి విమానాశ్రయంలో ఉంచలేదు? ఒకవేళ ఉన్నా దాన్ని యాక్టివేట్ చేయలేకపోయారా? ఇవన్నీ విచారణలో తేలుస్తాయి. విమాన ప్రమాదాలు అరికట్టడానికి గతంలో ఏమైనా కమిటీలు వేశారు? కమిటీలు వేస్తూనే ఉంటారండి. ప్రతి ప్రమాదం అయిన తర్వాత కమిటీలు వేస్తూనే ఉంటారు. కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఇస్తుంది, వాళ్ళ యొక్క అంచనాని ఇస్తుంది, వాళ్ళ యొక్క రిపోర్ట్ని ఇస్తుంది. అందులో ఎటువంటి తేడా ఉండదు. దాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత డీజీసీఏకి ఉంటుంది. విచారణ వేసింది డీజీసీఏనే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. బట్ ఏ మేరకి విమానాశ్రయాలు, పైలట్సు, ఇతరత్ర సాంకేతిక సిబ్బంది వాళ్ళు ఎలా దాన్ని ఫాలో అవుతారు అన్నది ఇక వాళ్ళ పనిచేసేటువంటి వ్యవస్థను బట్టి ఉంటుంది. విమాన ప్రమాదానికి దారితీసిన కారణం తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ పాత్ర ఏ మేరకు ఉంటుందంటారు? చాలా వరకు ఉంటుందండి. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే, 2 పైలట్స్ నిరంతరం సంభాషించుకుంటూ ఉంటే అది రికార్డ్ అవుతుంది. రెండోది, వాళ్ళు విమానాశ్రయంలో ఉన్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కూడా రికార్డింగ్ ఉంటుంది. అంటే విమానం కూలిపోయే చివరి నిమిషం వరకు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరగబోతోంది, ఏం జరిగింది, ఆ క్షణంలో ఏం జరిగింది అన్నది వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అదొక టేప్ రికార్డర్ లాంటివి, అందులో రికార్డింగ్ అయి ఉంటాయి. దాన్ని విశ్లేషిస్తే మిల్కింగ్ అంటారు, డీకోడింగ్ అంటారు. అది చేస్తే లోపల తెలుస్తుంది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మరి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు బయలుదేరే సమయంలో అక్కడ దుబాయ్లో వెదర్ బాగానే ఉంటుంది, కానీ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మరి అరెస్టర్ బ్యారియర్స్ ఉన్నాయా, విమానం క్రాష్ ల్యాండింగ్ అప్పుడు సరైనటువంటి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా పైలట్ వర్షం అది పడుతున్నప్పుడు ఫైర్ టెండర్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి. సో ఒక ప్రాథమికమైన ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, మరి చాలా తీవ్రమైన వర్షాలు ఉన్నప్పుడు వాళ్ళు విమానాన్ని నడపకపోవటమే మంచిది. బట్ కమర్షియల్ యాంగిల్స్లో, అందులోనూ కరోనా టైంలో వాళ్ళకి 5-6 నెలల నుంచి దాదాపుగా వ్యాపారం జరగట్లేదు. సో నిరంతర ప్రయాణాలు కూడా మొదలవుతున్నాయి.
సో వాళ్ళు కూడా మరి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఆపరేట్ చేశారు అంటే అది దురదృష్టం కిందే భావించాలి. ధన్యవాదాలు సార్. మంచిది. ఇది కోజికోడ్ విమానం ప్రమాద ఘటనకు సంబంధించి కాళిదాస్ గారు వాళ్ళ విశ్లేషణలో చెప్పిన పరిస్థితి. మొత్తంగా సాంకేతిక లోపమే కావచ్చు, పైలట్ వల్ల జరిగిందా ఏదనేది మాత్రం తెలియాల్సి ఉందని. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, వర్షం కురుస్తుండటంతో ఆ సమయంలో రన్వేపై దిగుతున్న క్రమంలో జరిగి ఉండొచ్చు అని కూడా కాళిదాస్ గారు చెప్తా ఉన్నారు. పురుషోత్తంతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.